డబ్బు ఇచ్చిన తర్వాత ఎగరగొట్టాలని ఎవరు కోరుకుంటారు? తప్పకుండా బిజినెస్ ఖచ్చితంగా రావాల్సిందే. మీరు రికవరీ 100% ఉన్న తర్వాత వాళ్ళకు రెగ్యులర్గా అయిపోతాను ఇమ్మీడియట్గా ఇవ్వాలి. వాళ్ళని తిప్పకూడదు, సతాయించకూడదు. రేపు రాబో మాపు రాబో అనకూడదు. వెళ్ళి పెట్టుకుంటారు, గ్యారెంటీ పెట్టుకుంటారు, మూడు చదువు పెట్టుకుంటారు, ప్రాణం మీద ఉంటుంది వాళ్ళకి డబ్బు అవసరం. సెలవు పెట్టినాడు అంటే కుదరదు, లేకుంటే వాళ్ళకి పెరిగింది అంటే కుదరదు. పెరగడానికి ఉందమ్మా. డబ్బులు ఇస్తారు, కోట్ల రూపాయలు ఇస్తారు, ప్రతి నెల వాళ్ళకి రావాల్సిన డబ్బు కట్టాలి. వీళ్ళు కట్టినంత బ్రాండ్గా విజయ మాల్యా కట్టింటే, సుజనా చౌదరి కట్టింటే ఈ దేశం బాగుపడి ఉండదు. సిగ్గుండా ఉండాపడుతున్నప్పుడు కూలి పని చేసుకుంటే ఆడబిడ్డ కట్టినంత ప్రాంతంగా ఈ భారతదేశంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కట్టడంలే, ఎగవేతలే. మేము లోన్ తీసుకుంటే సక్రమంగా నేను కట్టలేదు, నేను ఎగరగొట్టను, కానీ సక్రమంగా కట్టలేదు. ఈ బుద్ధి కట్టాల్సింది వారానికి 10 రోజులకు కట్టాను. కానీ వాళ్ళు భూములు లేని వాళ్ళు కష్టం చేసేవాళ్ళు ఖచ్చితంగా కట్టారు. నేను చెప్తాను కదా, మీకంటే ముందు వడ్డీలు ఉన్నాను ఇచ్చినా నేను వాళ్ళకు 2005లో ఇచ్చినా. ఈ పొద్దుటూరులో ఉండే 10,000 మంది ఆడపిల్లలకు నేను వడ్డీలు ఉన్నాను ఇచ్చిన పేదవాళ్ళకు. నా శక్తికి ఆనాటికి 2005లోనే 5 కోట్లు ఇచ్చినాయి. ఒక్కొక్క గ్రూప్కి 50,000 చొప్పున. నాకు ఒక్క రూపాయి ఎవరు ఎగరగొట్టలే, ఒక్క రూపాయి ఎగరగొట్టలే. అన్న మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దొరసానిపల్లిలో ఒక పాప, 35-40 సంవత్సరాల ఒక అమ్మాయి, ఆర్థిక స్థితి బాగలేక మొగుడు తాగుబోతుడై అప్పులుండి ఆమె ఇక్కడి నుంచి సాలోళ్ళు మారిపోతూ చిలుకలూరిపేటకు చీరాలకు ముగ్గం వేసుకొని పోతూ రాత్రి 11-12 గంటలకు నా ఇంటికి వచ్చి 2,700 రూపాయలు ఆమె రుణం బాకీ ఉంటే గ్రూపులో ఆమెది ఇచ్చిపోతుంది. నాకు ఇచ్చిపోతుంది. ఏందమ్మా నువ్వు ఊరు విడిచిపెట్టిపోతున్నావు, ఈ 2,700 నాకు ఇచ్చేవి ఇవ్వకపోతే ఉంది, ఎందుకు వచ్చినావు అంటే ఆమె 2 మాటలు చెప్పింది. ఒకటి, ఈ డబ్బులంతా మాలాంటి వాళ్ళకి ఇచ్చినది మాలాంటి వాళ్ళకే కదన్నా, నువ్వు మేము తిరిగి కట్టే కదా మాలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చేది. నీ దగ్గర మేము నమ్మకం పోగొట్టుకోవద్దు, వేరే వాళ్ళకు సహాయం అందాలా. నాలాంటి వాళ్ళు ఎగరగొడితే కానీ ఆడపిల్లలు అందరూ ఇట్టోళ్ళు అని చెప్పి నువ్వు స్టాప్ చేస్తావు కదా, అప్పుడు చాలా మంది మాలాంటి బీదోళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి నీకు పుట్టాల్సిందే. పెద్దలందరికీ నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. మాకు ఎమ్మెల్యే సారు మాకు ఎంతో దేవుడయ్యి మాకు రుణమాఫీ చేసినాడు. మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము, ఆ డబ్బులు కట్టలేక మా పేదరికంతో ఎన్నో తిప్పలు పడినాము. మాకు పెద్దలందరితో, సార్లతో, మేడాలతో, ఎమ్మెల్యే సార్ దయ్యతో మాకు ఈ రుణం చేసినాడు. మేము ఆయనని ఎల్లవేళలా మర్చిపోము. ఆయనకు ధన్యవాదాలు. మేము చందన గ్రూప్ సార్. సైల్ అనేమే పెద్ద లీడర్, సెకండ్ లీడర్ మా వాడి బిడ్డ. ఆమె రోజు నెల మేము కడుతున్నాం. ఫస్ట్ సంవత్సరంలోనే 3 నెలలది వాడుకుంది. 3 నెలలది వాడుకుంటే మేము అందరం ఫస్ట్ క్షమించుదాంలే అని క్షమించినాం. ఇంకా చేదులే తప్పని మేము అందరం డబ్బులు తీసుకుపోయి ఆమెకి ఇచ్చాం. ఆమె 5 లక్షలు వాడుకుంది. 5 లక్షలు వాడుకుని 2 లక్షలు కట్టింది. ఇంకా 9 మేము కట్టాం సార్. మళ్ళీ సెకండ్ లీడర్ అనేది ఆమె 50,000 వాడుకుంది. మరి అందరిది 50,000 వాడుకుంది. మళ్ళీ కట్టమంటే ఆమె మమ్మల్ని తిట్టింది సార్. తింటే ఇంకా మేము ఆమె నుంచి మేము 16 నూలు కట్టాం. 16 నూలు కట్టాం ఆమె నుంచి మేము అని. ఇంకా ఆమె కట్టలేక ఊరేసుకొని చనిపోయింది సార్. వాళ్ళ భర్త దెంకొని పోయినా లేడు. ఇంకా మా చేత కాక ఎమ్మెల్యే సార్ ఆయన మాకు దేవుడై కాపాడినాడు. మా పిల్లలు మేము ఎప్పటికీ మేము జీవితం బతికినంత కాలం ఆ సార్ని మర్చిపోం. నమస్తే సార్. 1,40,000 2 సగం కట్టినారు సార్. మేము సగం సార్ సగం కట్టినారు.